వారు ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూశారు. ఇది వరకు ఎప్పుడూ కనిపించని వెలుగు, ఒక ఘనమైన రాజు పుట్టిన సంకేతం. మెల్కియార్. అబ్బా, బంగారంలా మెరిసే నక్షత్రం. ఇది ఖచ్చితంగా ఆ ప్రవక్తలు చెప్పినట్టుగా ఆ రాజు పుట్టిన సంకేతమే. నేను బంగారం తీసుకొని బయలుదేరుతాను. బాల్తజార్, ఇది ఎంత పవిత్రమైన వెలుగు! మా దేశపు ధూపంలా పరిమళిస్తుంది. నేను ధూపం తీసుకువెళ్తాను. గాస్పర్. ఈ వెలుగులో ఎంత మర్మము గంధము! ఇది బోలాన్ని గుర్తు చేస్తుంది. నేను ప్రయాణిస్తాను. అదే సమయంలో ఆర్తమాన్. ఈ నక్షత్రం నా హృదయాన్ని పిలుస్తుంది. నాకు పెద్దగా సంపద లేదేమో, కానీ నా కాడ ఈ 3 ముత్యాలు, నీలం, మాణిక్యం, ముత్యం, ఇవి తీసుకొని వెళ్తాను. ఏమిటో నక్షత్రం మందగిస్తుంది, కానీ నా విశ్వాసం మాత్రం పెరుగుతుంది. నేను బయలుదేరుతాను. అలా ఆ నలుగురి రాజుల్లో 3 రాజులు మెల్కియార్, బాల్తజార్, గాస్పర్ వీరు తమ బహుమానాలను తీసుకొని సుదూర ప్రయాణానికి సిద్ధమయ్యారు. అలా మెల్కియార్, బాల్తజార్, గాస్పర్ ఓ ఒయాసిస్లో కలుసుకుంటారు. శుభోదయం ప్రయాణికులారా, మీరు కూడా నక్షత్రాన్ని అనుసరిస్తున్నారా? అవును, ఆ నక్షత్రం మన ముగ్గురిని ఒకే దారిలో నడిపిస్తుంది. అయితే అందరం కలిసి ప్రయాణిద్దాం. మనం వెతుకుతున్నవాడు మహారాజు. ఆ ఘనమైన మహారాజును చూడడానికి ఆ 3 రాజులు ప్రయాణమై బయలుదేరుతూ ఉంటారు. అదే సమయంలో ఆర్తమాన్ తను పడే బాధలు ఎలా ఉన్నాయో ఈ దృశ్యంలో. ఓ నక్షత్రమా, నీవు ఎక్కడా? అయ్యో, ఒక మనిషి సాయం కోరుతున్నాడే. రాజా, నీరు దాహం వేస్తుంది, సాయం చేయండి. నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళగలను? ఇదిగో తీసుకో, నీ చికిత్సకు ఉపయోగించుకో. అలా ఆర్తమాన్ ఆ 3తో పాటు వెళ్లకుండా ఆలస్యమయ్యాడు. కానీ అతని ప్రేమ, సేవ ఆయన వెదికిన రాజు బహుమానాల్లో ప్రకాశించాయి. ఆ 3 రాజులు ప్రయాణమై బయలుదేరుతుండగా దొంగల రూపంలో వారు కొన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఆగండి, మీ దగ్గర ఇంత మాకు ఇవ్వండి. మా దగ్గర కొంత ఆహారం తీసుకోండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేము ఎవరికి హాని కలిగించాం. మీ దగ్గర ఉన్నదంతా ఇస్తారా లేదా? లేకపోతే మంచిగా ఉండదు. మీ దగ్గర నా ఆభరణాలను ఇచ్చేయండి. ఇన్ని కష్టాలలో కూడా ఆ నక్షత్రం మనకి మార్గం చూపుతుంది. పదండి. ఇలా కొన్ని ఇబ్బందులను పడుతూ వారు ప్రయాణమై బయలుదేరి హేరోదు రాజుతో సమావేశమవుతారు. శుభోదయం మహారాజా. జ్ఞానులారా, ఈ జెరూసలేముకి ఎందుకు వచ్చారు? యూదుల నూతరాజు పుట్టాడని ఆ నక్షత్రం తెలియజేస్తుంది. ఆయనను వెతుకుతున్నాం. చాలా బాగుంది. ఇంకో రాజా, నాకు పోటీనా? ఆ బాలుని కనుగొంటే నాకు కూడా తెలియజేయండి. నేను కూడా ఆరాధించాలి కదా. ఆ మాటలు విన్న 3 రాజులు అనుమానంగా బయటికి బయలుదేరుతారు. అప్పుడు బెత్లెహేములో ఓ పశువుల పాకలో మేరీ జోసెఫ్ శిశుయేసుతో ఉన్న సమయంలో సాధారణ గుడిసెలోకి తీసుకుని వెళ్తుంది. ఇదేనా మనం వెతికే చోటు? అవును, స్వాగతం. మీరు కోరిన శిశువు ఇదిగో. రారాజును గౌరవించే బంగారం. దైవత్వం సూచించే త్యాగాన్ని గుర్తు చేసే బోలం. దేవత
జ్ఞానులారా, హేరోదు వద్దకు తిరిగిపోవద్దు. మీరు మరో మార్గం ఎంచుకొని బయలుదేరండి. అవును, మనం శిష్యుని రక్షించాలి. పదండి వేరే మార్గంలో. Come to earth to bring us joy, and I just want to sing this song to you. Emmanuel has come to earth, the Virgin Mary given birth into a world that sings out hallelujah, 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 hallelujah. A couple came to Bethlehem, expecting child, they searched the inn to find a place for you were coming soon. There was no room for them to stay, so in a manger filled with hay, God's only Son was born. Oh, hallelujah, 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 The shepherds left their flocks by night to see this baby wrapped in light. A host of angels led them all to you. It was just as the angel said, you'll find him in a manger bed, Emmanuel and Savior, hallelujah, 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 Stars shone bright up in the east. To Bethlehem, the wise men three came many miles and journeyed long for you. And to the place at which you were, their frankincense and golden myrrh they gave to you and cried out, hallelujah. అయ్యో, చాలా ఆలస్యమైంది. ఆ సమయంలో ఓ బీద కుటుంబానికి చెందిన వ్యక్తి, రాజా రాజా, దయచేసి నా బిడ్డను రక్షించండి. హేరోదు సైనికులు వెంబడిస్తున్నారు. ఇదిగో నా చివరి వరం, ఈ ముత్యాన్ని తీసుకొని పారిపోండి. దేవుడు మీతో ఉన్నాడు. అతను శిశు యేసును చూడలేకపోయినా యేసు ప్రేమించిన వారిని కాపాడాడు. అలా 30 సంవత్సరాలు గడిచాయి. ఆర్తబాన్ తన జీవితమంతా బీదలకు, రోగులకు, బలహీనులకు అంకితమిచ్చాడు. ఇంకా రాజును వెతుకుతూనే ఉన్నాడు. ఆ సమయంలో
జెరూసలేంలో జనసంద్రతను చూసి, ఎందుకు ఈ హడావిడి? ఆ యేసు అనే మనిషిని గోల్గొతా మీద శిలువ వేయబోతున్నారు. ఈయననా నా రాజు? ఈయననా నా రాజు? ఆర్తవాన్, నీవు పేదవారిని చూసినప్పుడు వారికి చేసిన సేవను బట్టి నీవు నాకు చేసినట్టే. అలా ఆర్తవాన్ ప్రశాంతంగా చిరునవ్వుతో కన్నులు ఉంచాడు. ముగ్గురు రాజులు తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళి శిశు యేసు కథను పంచుకున్నారు. ఆర్తవాన్ కథ మాత్రం ప్రేమ, సేవ, విశ్వాసం ఇవి దేవునికి ఇచ్చిన గొప్ప బహుమతులని మనకు నేర్పింది. బంగారం, ధూపం, బోలం కన్నా గొప్పవి మన హృదయం, మన ప్రేమ. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. मोहब्बत का बादशाह मोहब्बत बन के आया, मोहब्बत का बादशाह मोहब्बत बन के आया, रोशनी का खुदा रोशनी बन के आया, रोशनी का खुदा रोशनी बन के आया। इतना प्यार किया बापू से चुरा मैं अपना बेटा दे दिया, चूहा दिया से उनकी आशा बन के आया, चूहे दिया से उनकी आशा बन के आया। क्या दिन खुशी का रहमत का बादल छाया, दुनिया का मंजिया आहा हा हालेलुया। क्या दिन खुशी का रहमत का बादल छाया, दुनिया का मंजिया आहा हा हालेलुया। एक पास आया मौला तेरी बेटा
spirit, you know. We are all enjoying. Christmas is a really happy occasion because God sent His only Son to be born as Savior of the world. So the word Christmas means Christ Mass. That means worshipping Lord Jesus Christ. So we are very, very happy we have a Savior. So it's a joyous occasion, but on this occasion we should remember the poor and needy and sick people to whom we need to help. So let us all have some concern for the poor and needy also. Enjoy Christmas. I wish you all a happy Christmas and a happy vacation. God bless you.
సంభవుతో ఉద్భవించినాడు అంబరమున విర్భవించే నీతి సూర్యుడై Let me
राजा की, प्रभुओं के प्रभु की। आइए सब मिलके कहते हैं यीशु मसीह की जय। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा। यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा। यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा। यीशु मसीह की जय, 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 यीशु मसीह की जय। दोस्तों, जानना चाहते हो यीशु के बारे में? तो सुनो। काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार। काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार। पानी का दाखरस चाक कर खोजा हुआ परेशान। पानी का दाखरस चाक कर खोजा हुआ परेशान। काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार। पानी का दाखरस चाक कर खोजा हुआ परेशान। भूख को खिलाकर मुर्ग को जिलाकर यीशु ने किए बड़े काम। भूख को खिलाकर मुर्ग को जिलाकर यीशु ने किए बड़े काम। यीशु मसीह की जय, 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 यीशु मसीह की जय। Parents, teachers and students, I would like to extend warm greetings of Christmas to all of you on behalf of Correspondent Ma'am and the management, to you all and to your parents. As we celebrate this Christmas, the theme Wishful Christmas stands that we help one another and especially the people who are in need of our help. Do you think you can help anybody this Christmas? Yes? Very good. I'm sure you have seen in the skit the fourth king. He could not meet Jesus, but what he did all through those 30 years, he was helping people in need. So in the same way, not just during Christmas, but I think all through the year, we can extend our help to the people who are in need of our help. If we can do that, I'm sure we will become like unto Jesus. So on this special day, once again, Merry Christmas and a Happy New Year to all of us. God bless us all.